ఒకప్పుడు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడంతో ప్రారంభించినటువంటి శ్రీరెడ్డి ఆ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి అధికారులు అంతకుముందు తెలుగుదేశం హయాంలో పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబుని టార్గెట్ చేసింది, లేదా వాళ్ళ కుటుంబాన్ని టార్గెట్ చేసింది, పవన్ కళ్యాణ్ని కూడా టార్గెట్ చేస్తూ వచ్చింది. అలాగే పలువురు తెలుగుదేశం నాయకుల్ని టార్గెట్ చేస్తూ వచ్చింది. అందుకనే లోకేష్ మీద ప్రెషర్ సోషల్ మీడియా నుంచి ఉన్నటువంటి వాటిలో హయ్యెస్ట్ శ్రీరెడ్డి మీదనే ఉంది. దాంతో ఇప్పుడు పలు చోట్ల కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో శ్రీరెడ్డి లోకేష్ని ఉద్దేశించి ఒక బహిరంగ లేఖ రాసింది. తనని వదిలేయమంటూ వేడుకుంటూ ఈ లేఖ రాసుకొచ్చింది. ఆమె లేఖ అన్నటువంటిది ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నటువంటిది. ఏం రాసిందో ఒకసారి చూద్దాం. అందులో ప్రధానమైనటువంటి పాయింట్స్ అంటే పూర్తిగా మ్యాటర్గా చూస్తే ఏమేమి రాసింది అన్నటువంటి పాయింట్కి వచ్చేటప్పటికి, లోకేష్ని అన్నగా హైలైట్ చేస్తూ ముందుగా లోకేష్ అన్నకి విజ్ఞప్తి. లోకేష్ అన్న, నేను పుట్టింది గోదావరి అయినా పెరిగింది మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాల్లో. అందుకే నాకు మీ కమ్యూనిటీ వాళ్ళే 55% ఫ్రెండ్స్. ఈ విషయాన్ని అనేక వీడియోస్లో కూడా చెప్పాను. వెరీ రేర్ టైంలో మైట్ బి నేను మెన్షన్ చేసుకుంటాను, కానీ అవమానించలేదు. అమ్మా నాన్నగారు కూడా విజయవాడలోనే ఎక్కువ అనుబంధం. అలాగే మా సొంత ఇల్లు గట్రా అక్కడే. అమరావతి రావడం మా ఇంట్లో వాళ్ళకి ఎంతో సంతోషపెట్టింది. ఎందుకంటే వాళ్ళకున్న అరకొర సొంత ఇల్లు రేట్లు పెరిగాయని. అందుకే మా అమ్మా నాన్నలు టీడీపీకే ఓటు వేశారు. లోకేష్ అన్న, మీరు కొన్ని విషయాల్లో ఎంత మొండిగా ఉంటారో అంతకంటే ఎక్కువ మంచితనం కూడా ఉందని, ఈ నా కేసుల విషయంలో మాట్లాడమని నేను అంతకుముందు వీడియోలో మెన్షన్ చేసినట్టు సారీ చెప్పించింది కూడా మా కుటుంబ సభ్యులే. అలాగే మా కుటుంబ సభ్యులు మీకు డైరెక్ట్గా మాట్లాడమని చెప్పారు, మీతో డైరెక్ట్గా మాట్లాడమని చెప్పారు. అయినా నాకు అంత స్థాయి లేదు. అందుకే ఈ ఓపెన్ లెటర్ అన్న నేను మీ పార్టీని, కార్యకర్తల్ని, మీ అధికారుల్ని, మీ అనుబంధ మీడియా సంస్థల్ని, జనసేన అండ్ జనసేన మీడియా, వీర మహిళల్ని, వారి కుటుంబ సభ్యులకి ఆల్రెడీ నేను అనేక సందర్భాల్లో సారీ చెప్పడం జరిగింది. అనేక సార్లు నేను రూడ్గా మాట్లాడటం జరిగింది. మీ అందరికీ మళ్ళీ క్షమించమని అడుగుతున్నా. గత 10 రోజులుగా మీడియాలో వచ్చే కథనాల కింద మీ కార్యకర్తలు పెట్టే కామెంట్లు, మీ నాయకులు నాపై చేసే కామెంట్లు, స్పీచ్లు, డిస్కషన్లు, డిబేట్లు చూసిన తర్వాత, అలాగే కూటమిలో ఉన్నటువంటి అందరూ చేసిన అటాక్ తర్వాత నాకు అర్థమైంది నేను ఎంతమంది మనోభావాల్ని దెబ్బతీశానో, బాధ పెట్టానో అర్థమైంది. ఇప్పుడు నేను నిజంగా చెప్తున్నా, ఒక వెంకటేశ్వర స్వామి భక్తురాలుగా ప్రమాణం చేసి చెప్తున్నాను, మా కులదైవం కూడా ఇంతమంది మనోభావాలు జూప్సాకర భాషలో నేను మాట్లాడి తప్పు చేశాను. నా పూజలు, హోమాలు, భక్తి గురించి బహుశా మీకు తెలిసే అవకాశం లేదు. ఇంత పూజా ప్రార్థనలు చేసే నేను ఈ పాపం ఎలా చేశాను, ఏ కన్ను కావరంతో చేసేశాను అనేది నాకు అర్థం కాలేదు. అందుకే ముందుగా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారి కుటుంబ సభ్యులకి, హోమ్ మినిస్టర్ గారికి, టీవీ5, ఆంధ్రజ్యోతి, ఐటీడీపీ, టీడీపీ కార్యకర్తలకి, సోషల్ మీడియాకి సారీ. జనసేన మీడియా, 99 టీవీ, ప్రైమ్ 9, వీర మహిళలు, సోషల్ మీడియాకి, పీకే గారికి నా హృదయపూర్వక సారీ. దయచేసి మీ అందరూ పెద్ద మనసుతో మీ తెలుగు అమ్మాయిని క్షమించండి. లోకేష్ అన్న, నా ఫ్యామిలీ మీకు ఒట్టేసి చెప్తున్నా, మా ఫ్యామిలీ మీద ఒట్టేసి చెప్తున్నా, ఇప్పటి పరిస్థితుల నుంచి మీరు జారుకోవడానికి ఈ లెటర్ అనుకోండి. కానే కాదు, ఈ వారం రోజులు ఆహారం నిద్ర లేకుండా కామెంట్స్ చదివి ఎంతో మనోవేదకు గురై తీసుకున్నటువంటి నిర్ణయం. నేను ఒక విషయం అంటే, దయచేసి నొచ్చుకోకండి. ఏదైతే ఇన్ కేస్ ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ వచ్చినా తిరిగి, ఇన్ కేస్ భవిష్యత్తులో ఫ్యూచర్లో వైఎస్ఆర్సీపీ వచ్చినా తిరిగి నా బుద్ధి వక్రం అవుతుందని అనుకోకండి. అలా చేస్తే ప్రైవేట్ వ్యక్తులతో నన్ను ఏమైనా చేయించుకోవచ్చు. ఇకపై ఫిల్తీ లాంగ్వేజ్ ఎవరి మీద
వాదనకి ఎవరి మీద వ్యక్తులతో నన్ను అదే ఎవరి మీద వాడనని మా కులదైవం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. లేకపోతే నా దాకా వచ్చేసరికి నేను చేసినటువంటి తప్పేంటని అర్థమైంది, ఎంత బాధ ఉంటుందో అని. ఇప్పటికీ నేను నా కుటుంబ అనుభవించినటువంటి క్షోభ 1000 సంవత్సరాలకు సరిపడా అనుభవించాం. ఇంట్లో పెళ్లి కావాల్సినటువంటి 3 పిల్లలు ఉన్నారు. నన్ను కొడితే 1 నెల లేదా 3 నెలలకు గాయాలు మానవచ్చు, కానీ నా వల్ల 3కి జీవితాంతం శిక్ష వేసిన దాన్ని అవుతాను. నా బాధ నాకంటే బాగా ఇంతమందిని పరిపాలించే మీకు అర్థమయ్యే ఉంటుంది. ప్లీజ్ అన్న, సేవ్ మై ఫ్యామిలీ. ఇక మీడియా, సోషల్ మీడియా అలాగే కేసుల నుంచి నన్ను బంధ విముక్తురాల్ని చేయండి. లోకేష్ అన్న ప్లీజ్, నేను ఇంకా ఎవరినైనా సారీ చెప్పడం మర్చిపోతే వాళ్ళకు కూడా పేరు పేరున సారీ క్షమాపణలు అడుగుతున్నా. మూవీ ఫీల్డ్లో వారికి చిరంజీవి, నాగబాబు గారు అందరికీ కూడా నా క్షమాపణలు అంటూ శ్రీరెడ్డి మూవీ ఫీల్డు అట్లాగే శ్రీరెడ్డి పాలిటిక్స్ ఫెయిల్డ్ అగ్రీడ్ అంటూ షర్మిలక్క, సునీతక్క క్షమించండి మీరు కూడా ఇట్లు శ్రీరెడ్డి అంటూ ఒక లేఖని రాసింది. బహిరంగ లేఖ వరుసపెట్టి తన మీద కేసులు నమోదవుతున్నటువంటి వేళ ఈ చర్య తీసుకుంది.